వ్యతిరేకత కలిసొచ్చింది. సంధించిన ఆరోపణలు ఫలించాయి. కాలం కలిసొచ్చి ఏకంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన జీవితం మారింది. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, చేసిన ఆరోపణలను ఇప్పుడు పట్టించుకోవడం లేదట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా నియోజకవర్గం? మీరు చూస్తున్న ఈ ఊరు మైదుకూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు, బ్రిటిష్ కాలంలో నీటి కొరత నివారణ కోసం నిర్మించిన కేసీ కెనాల్ ఈ నియోజకవర్గం గుండానే ప్రవహిస్తోంది. ఇక ఇక్కడ పండించే కేపీ ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుంది. అందుకే ఈ నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపు సాధించింది. అటు కళాకారులకు నిలయంగా ఈ నియోజకవర్గం అని చెప్పవచ్చు. అయితే కొన్నేళ్ల క్రితం వరకు సమితిగా ఉన్న మైదుకూరు నియోజకవర్గంగా ఏర్పాటైంది. తొలి ఎమ్మెల్యేగా ప్రజా సోషలిస్ట్ అభ్యర్థి బొమ్ము రామారెడ్డి ఎన్నికయ్యారు. రెండవ పర్యాయం స్వతంత్ర అభ్యర్థి పెళ్లకొలను నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 7 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, టీడీపీ 2 సార్లు గెలుపొందాయి. అటు వైసీపీ ఒకసారి, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు. గతంలో ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిఎల్ రవీంద్రరెడ్డి గెలుపొందారు. అప్పటి నుంచి డిఎల్ రవీంద్రరెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి కుటుంబాల మధ్య పోటీ సాగింది. ఇటీవల శెట్టిపల్లి రఘురామిరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ కావడంతో ఈ పోరు మరింత రెట్టింపైంది. ఇక మైదుకూరు వైసీపీ నుంచి రఘురామారెడ్డి 2 సార్లు విజయం సాధించారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ పై విజయం సాధించారు. అయితే 3 పర్యాయాలు రఘురామిరెడ్డిపై పోటీ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ ఎట్టకేలకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బోని కొట్టారు. తొలిసారి రఘురామిరెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవటంలో ఆయన సఫలీకృతులయ్యారు. పైగా ఎమ్మెల్యేపై భూ కబ్జాలపై చేస్తున్న అవినీతి అక్రమాలపై విరుచుకుపడ్డారు. ఈ ప్రాంత రైస్ మిల్లర్లు రేషన్ బియ్యం అక్రమార్కులంటూ అధికారంలోకి వస్తే వారి బడతం పడతానంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ హయాంలో పెద్దగా అభివృద్ధికి నోచుకోకపోవటం, స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత పుట్టా సుధాకర్ యాదవ్ కు కలిసి వచ్చింది. కాలంతో పాటు ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, ప్రజలు సైతం ఒక్కసారి అవకాశం ఇద్దామని సుధాకర్ యాదవ్ ను గెలిపించారట మైదుకూరు ప్రజలు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక సుధాకర్ యాదవ్ తన హామీలు నెరవేర్చడంలో సైడ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, గత వైసీపీ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలను తవ్వి తీస్తానని ప్రకటించిన ఆరోపణలను పక్కన పెట్టేశారా అనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఏ రైస్ మిల్లర్ ఓనర్ పై చంద్రబాబు సమక్షంలో ఆరోపణ అస్త్రాలను సంధించి నిప్పులు చెరిగారో ఆయనే వారిని వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అప్పట్లో ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలు సైతం పక్కన పెట్టి స్వంత పనుల్లో బిజీగా గడుపుతున్నారట. అటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఆయన ఎక్కువ సమయాన్ని వ్యాపార లావాదేవీలకే వెచ్చిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అంతేకాదు, ఇచ్చిన హామీల విషయానికి వస్తే వాటిపై పెద్దగా దృష్టి సారించలేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. మొత్తంగా కాలంతో పాటు ఎమ్మెల్యేపై వ్యతిరేకత కలిసొచ్చిన ఎమ్మెల్యేగా ఎన్నికైన సుధాకర్ యాదవ్ మాటలకు చేతలకు చాలా తేడా ఉందని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారట. ఏది ఏమైనా మాజీ ఎమ్మెల్యే రఘురామారెడ్డికి ఈయన ఏమి తీసిపోరని నియోజకవర్గంలో ప్రజలు గుసగుసలాడుతున్నారని తెలుస్తోంది.